మంగళం టీవీ వీక్షకులందరికీ నమస్కారం. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా గుడిసెలు కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పేరుతో అంబేద్కర్ భవన్ టీటీడీసీ భవన్లోకి ఇంటి సామాన్లు తరలింపు సరైంది కాదని భూదాన్ భూముల నివాస ప్రజలు ప్రభుత్వ అధికారులను నిలదీశారు. భూదాన్ భూముల్లో కూల్చివేసిన గుడిసె వాసులకు నివాస గృహాలు ఇవ్వాలని ఆందోళనకు దిగడంతో అర్బన్ తహసీల్దార్ ఖమ్మం జిల్లా ఆర్డీఓ పోలీసు యంత్రాంగం భూదాన్ భూములు గుడిసె వాసులతో చర్చలు జరిపి కొంత సమయం కోరగా పేదలు నిరాకరించారు. అర్ధాంతరంగా మా నివాసాలు కూల్చివేశారు, ఉండేందుకు ఎక్కడా ఇల్లు లేవని భూదాన్ భూముల నిర్వాసితులు ఆగ్రహించారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు కదలమని తెలిపారు. టీటీడీసీ భవన్ ఎదుట వైర రోడ్డుపై నిర్వాసితులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. అన్ని విధాలా నష్టపోయామని తమకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేను రాష్ట్ర కార్యవర్గ సభ్యుని, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని. మిత్రులారా, మీడియా మిత్రులకు, మిగతా ఇక్కడ బాధిత బంధువులకు, బాధితులకు, ఇక్కడ వివిధ వీరిని పరామర్శించడానికి వచ్చిన పెద్దలకు, చిన్నలకు అందరికీ కూడా మా విప్లవ ధన్యవాదాలు. ఏమిటంటే భారతదేశం పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్తున్నాం. మేము ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ. ఈ ప్రజాస్వామ్యం ఏ విధంగా మనగలుగుతుందనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈనాడు ఈ నగరంలో జరిగినటువంటి ఈ పేదల ఇళ్లపై కూల్చివేత, దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలంటే, ఇది భూదాన భూమిలో పేదవాళ్ళు ఇల్లు నిర్మించుకున్నారు. భూదాన భూమిని కూడా భూదాన ట్రస్ట్ బోర్డు యొక్క అనుమతితోటి వాళ్ళు ఇల్లు కట్టుకొని వాళ్ళ సొంత ఖర్చులతో నిర్మించుకొని జీవిస్తున్నారు. వాళ్ళ పిల్లల్ని సాదుకుంటూ వాళ్ళ వృత్తిలో పనిచేసుకుంటూ బతుకుతున్నారు. ఇటువంటి పద్ధతికి ఇక్కడ ఉన్న నగర పాలక సంస్థ వారికి సహకరించకపోగా ఈ ఇళ్లని ఎప్పుడు కూల్చివేద్దామనే ఆలోచనతో ఇక్కడ పాలక పక్షాలు కాదు రాజకీయ కుట్ర చేసి ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళకి దందాగిరి అప్పగించడానికి, వీళ్ళు ఒక గుత్త పెట్టుబడిదారిగా అనుభవించడానికి వాళ్ళ పేదవాళ్ళని బలి చేశారు. అదేవిధంగా వాళ్ళ ఆస్తులు ధ్వంసయ్యాయి. వాళ్ళ పెద్దలు చిన్నలు అందరూ కూడా ఈనాడు నిరాశలు అయిపోయారు. ఒక్కొక్కరు అన్నం తింటారు, ఒక్కొక్కరు భోజనాలు లేదు. ఇక్కడ కింద పడి అడ్డబండ జ్వరాలతో బాధపడ్డారు. ఒక్క గది కూడా సరైనది లేదు. ఇటువంటి విధానం ఏ రాక్షస ప్రభుత్వంలో ఉంటుంటుంది? ఇది ప్రజాస్వామ్యమా లేదా రాక్షస రాజ్యమా? ఇది ఫ్యూడల్ సమాజమా? ఇది బ్రిటిష్ పాలకుల కింద లేక నైజాం సర్కార్ యొక్క రాజ్యమా? దీన్ని పరిపాలించాల్సిన అవసరం. ఆ పరిపాలన విధానాన్ని ఇక్కడ ప్రజలు కానీ, ఈ భారతదేశంలో ఉన్న పాలక పక్షాలు కానీ, తెలంగాణలో ఉన్న పాలక పక్షాలు కానీ, ప్రతిపక్షాలు కానీ దీన్ని తీవ్రంగా ఖండించాలి. పోతే వీళ్ళని ఏదో ఖండించడం కాదు, వీళ్ళకు న్యాయం కలగడానికి మీరందరూ వాళ్ళకు సహకరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మిత్రులారా, ఉద్యోగస్తులైనా, రాజకీయంగా ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు ఉంటారు. పేదవాళ్ళకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. వీళ్ళకు సంఘీభావం తెలిసి వీళ్లకు న్యాయం జరిగేదాకా మీరు పాల్గొంటారని నేను ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ తరఫున మేము మా సంఘం రాష్ట్ర తరఫున వారికి పూర్తిగా అండగా ఉంటామని తెలియజేస్తూ అందరినీ వారికి కోఆపరేషన్ చేయవలసిందిగా కోరుతూ నేను నా అభిప్రాయం మీకు తెలియజేస్తున్నాను. వీరభద్రయ్య, సూర్యాపేట జిల్లా కార్యదర్శిని, గ్రామీణ పేదల సంఘం. ఇక్కడ ముఖ్యంగా జరిగింది ఏంటంటే, గత 10 సంవత్సరాల క్రితమే భూదాన బోర్డు చైర్మన్ ఈ గ్రామీణ పేదల సంఘానికి దాదాపుగా ఒక 30 ఎకరాల భూమికి మాకు ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. ఇదేదో ప్రభుత్వ భూమిని అన్యాయక్రాంతం చేసి పేదలు అడ్డగోలుగా వేసుకునేటువంటి పరిస్థితి కాదు. మాకు అనేక రకాల కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. కోర్టు ఆర్డర్స్ని, న్యాయస్థానాలను కూడా ధిక్కరించి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే మొత్తం లూటీ చేసి ప్రజలను మొత్తం భయభ్రాంతులకు గురి చేసి రాత్రి బుల్డోజర్ల ద్వారా వేల మంది పోలీసులు, వాళ్ళ సిబ్బంది, వాళ్ళ అనుచరులు మొత్తం కూడా అక్కడ ప్లాట్ల మీద దింపి ఈ విధంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి రోడ్డు పైన వేసింది ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం మాది ప్రజాపాలన ఇదేనా ప్రజాపాలన అంటున్నాం. ప్రజలు పరిపాలిస్తే ప్రజాపాలన. ప్రజల్ని రోడ్డు మీద వేసిన దాన్ని ఏమనాలి? ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు ఏమడిగిర్రు? 100 గజాల భూమి అడిగిర్రు. 100 గజాల భూమిని వాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకొని వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. అటువంటి వాటిని మొత్తం గుల్లగా మొత్తం బుల్డోజర్ తోటి తోసిపుచ్చి వీరు మంత్రులకు, ఎమ్మెల్యేలకు, వీళ్ళకైతే ఫామ్ హౌజులు, ఎకరాల కొద్ది ఫామ్ హౌజులు ఉంటాయి, వేల ఎకరాల భూములు ఉంటాయి. వాళ్ళు తినడానికి ఇంకా అక్కడికి కూడా సరిపోదు. కానీ పేదలకు మాత్రం 100 గజాల భూమి ఉండదు. మేము ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, మేము ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం,
పేదలకు భూములు ఇస్తాం, ఇళ్ళ స్థలాలు ఇస్తాం అనేటటువంటి వాగ్దానాలు ఈరోజు ఏమైనాయని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. వెంటనే దీనిపైన ప్రతి పేదవానికి నిరాశ్రయులైనటువంటి వాళ్ళకి అందరికీ కూడా 100 గజాలు ఎక్కడ కేటాయిస్తారో కేటాయించి వెంటనే ఇందిరమిల్లు నిర్మించాలని ఈ సందర్భంగా గ్రామీణ పేదల సంఘం డిమాండ్ చేస్తున్నారు. మేము ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఓపీడీఆర్ రాష్ట్ర కమిటీ తరపు నుంచి మాట్లాడుతున్నాం. ఖమ్మం పట్టణంలో నిన్న దారుణంగా 1000 మంది బెటాలియన్, 3 జిల్లాల పోలీసు వాళ్ళు, 400 మంది మున్సిపాలిటీ సిబ్బంది, తర్వాత అనేక డోజర్లు, ప్రొక్లైనర్లు అన్నీ పెట్టి నిర్దాక్షిణ్యంగా భూదాన భూమి వెలుగుమట్లలో ఉన్నటువంటి 1000 ఇండ్లని కూల్చి పారేసింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది, పాశవిక బల ప్రయోగం చేసింది. 1000 మంది ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి కుటుంబాల జీవితాలని ఈరోజు నడి రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని ఈరోజు ఓపీఆర్ తరఫున నిర్దాక్షిణ్యంగా ఎండగడుతున్నాం. ఎక్కడైతే ప్రభుత్వం హైకోర్టు ఆర్డర్లను సైతం ధిక్కరించి ప్రభుత్వం లెక్క చేయకుండా, ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్లు పేద ప్రజలని చూడకుండా వాళ్ళు రూపాయి కష్టపడి పోగు చేసుకొని కట్టుకున్న ఇళ్ళని కళ్ళ ముందే తోసి పారేసి నిర్దాక్షిణ్యంగా ఇళ్ళని నేలమట్టం చేసింది. దీనిని ఓపీడీఆర్ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఎవరైతే నిరాశ్రులయ్యారో, మీరు ఎంతమంది ఇళ్ళని కూల్చారో వాళ్ళందరికీ అదే స్థానంలో 100 గజాలు కేటాయించి తిరిగి పునర్నిర్మాణం చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈ ప్రజలు, సాధారణ ప్రజలు ఏమీ చేయలేరు. ఎలక్షన్లో మేము గెలిచినాం, ఇక మమ్మల్ని ఎవరు అనుకునే అడ్డం చెప్పేటోళ్ళు లేరు, మేము ఎవరిని దోచుకొని తింటాము, ఎలాంటి ప్రజలు, పేద ప్రజలు నడి రోడ్డు మీద పడినా పర్లేదు, చచ్చిపోయినా పర్వాలేదని చెప్పి విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. కాబట్టి తక్షణమే ఈ ప్రజలకు పునరావాసం కల్పించాలి. తర్వాత భూదాన భూమిలో ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదు, హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, వీటిని ధిక్కరించి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. 8 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని హైకోర్టు నీళ్లు, కరెంటు సౌకర్యాలు కల్పించాలని చెప్పినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం కల్పించలేదు. ఈ ప్రభుత్వం మొన్ననే 2-3 రోజుల క్రితమే హైకోర్టు జడ్జి, రిటైర్డ్ జడ్జి కూడా ఇక్కడికి వచ్చి కొంతమంది జర్నలిస్టులు, ప్రజాతంత్రవాదులు అందరూ వచ్చి ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని ఎండగట్టిన తెల్లారే ఏ విషయాన్ని లెక్క చేయకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చి పారేసినటువంటి ఈ దుర్మార్గము ప్రభుత్వము, పశుబలం ప్రయోగించినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలందరూ, ప్రజాతంత్రవాదులు, అన్ని పాలకవర్గ ప్రతిపక్ష పార్టీలు దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఓపీడీఆర్ తరఫున దీన్ని ఖండిస్తున్నాం. ప్రజలకు తిరిగి పునర్నిర్వాసం కల్పించాలని ఓపీడీఆర్ తరఫున విజ్ఞప్తి చేస్తాం. 2 సార్లు కూలగొట్టిండు. ఓసారి గండికాయ అయితేనో అప్పుడు కూలగొట్టిండు, ఈసారి నిన్న కూలగొట్టిండు. వీడైతే దీంతో 2 సార్లు కూలగొట్టిండు. 2 సార్లు 30 ఏళ్ళు 60 ఏళ్ళు నాకు నష్టమైనాయి. 60 ఏళ్ళు బేడ పెడుతున్నా, మొగడు నెలకు 3 వేలు నాకు మందులు ఆడబెడతాడు. నేను చచ్చిపోయినా కనుక్కుంటారా ఓటు? ఇంకొక ప్రభుత్వం ఎంత తప్పుడు వేస్తారా ఓటు? పింఛన్ కూడా రాయట్లేదు, నాకు పింఛన్ రాయట్లేదు. నా మందుల నేను ఆధార్ కార్డు పట్టుకొని తిరిగిన పింఛన్ కూడా రాయట్లేదు. అన్ని కాంగ్రెస్ ఓటేసలేదు. నా రిపోర్ట్లు, నా ఆధార్ కార్డు అన్ని తీసుకొచ్చి పెడతా, నా ఇల్లు కూడా తీసుకొచ్చి పెడతా. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇంకెందుకు వస్తా? ఒక్కసారి మొహం మీద నాకు సిగ్గు లేదా ఇంకేయడానికి? ఇప్పుడు పిలిచి పెడతా ఆశపడిపోతాం, గట్టి గుంజుకున్నాక ఇంకా సిగ్గు లేక కూడా పోతాడు. ఇంకెందుకు పోతాం? బతుకాది తువాన్ని పూసుకోవడం పాటే ఉందిగా. భారతదేశం భాగ్యసేనుల సకల సంపద పోతలేదురా. బంగారు పంటల భూములు ఉన్నాయి, దున్నటానికి దుక్కి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి తిండి లేదు. ఎందుకు ఉండి ఈ భారతదేశం? ఎందుకు ఉండి మంత్రులు ఉండేందుకు? పువ్వు లేదానికి, తింటానికి తిండి లేదానికి ఎందుకయ్యా ఉండి ఈ దేశం? ప్రభుత్వ సాయం అందదు.
పోరాటం జిందాబాద్. దయచేసి పోలీసు వాళ్ళకి సహకరించాలండి. అనవసరంగా కేసు పెట్టుకొని చేసుకోవద్దు, సహకరించండి. బయట అందరూ వీళ్ళ తరఫున మాట్లాడాలి. పేదల సంఘం వాళ్ళకి సపరేట్గా కుప్పలు ఉండవు. న్యాయం
అది ఎన్నడూ ఉండదు మా బజార్ డాబాగా డాబు సరే ఇప్పుడు మీరు రాలేదంటున్నారు కాబట్టి రానోని ఇక్కడ రాయించుకోండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అనవసరంగా కేసులు అయితే సరే కానీ ఇక్కడ ఉండి రోడ్డు మీద కూర్చుంటాయంటే మడుపు క్రిమినల్ కేసులు అవుతాయి. కేసులైతే మడుపు మీకు ఎటువంటి ప్రభుత్వ సహాయము దొరకదు. కాబట్టి రాయించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కానీ పోలీసు వారికి రెవెన్యూ వారికి ఏమి తిరగబడి గొడవ చేయొద్దు. రెవెన్యూ అధికారులు చెప్పేదంటే నిన్న ఉన్న ఇవాళ లంచ్ వరకు 800 మంది పేర్లు రాశారు. అక్కడ 600 గుడిసెలు ఉంటే ఆల్రెడీ 800 గుడిసెలు పేర్లు రాశారు. మీరు మళ్ళీ రాలేదంటున్నారు కాబట్టి మీ పేరు మళ్ళీ రాసుకుంటారు. రాసుకున్న తర్వాత అవన్నీ వెరిఫై చేసి ఎవరైతే అక్కడ జడ్జిలు ఉన్నారో వాళ్ళకి ఇస్తారు. ఒక్క నిమిషం బాబు తహసీల్దార్ అంటే ఆరే కూర్చుంటారు, ఇక్కడ రాస్తారు, ఇక్కడ రాపేయండి, బయటకు వెళ్ళిపోయి అమ్మ ఒక్కొక్కరి పేర్లు రాసుకుంటారు. ఇప్పుడు లైన్ అదే అమ్మా మీరు